హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నేతి బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేతి బీరకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, చింతపండు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఉప్పు అండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని హీట్ అయినాక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. పల్లీలు కూడా వేస్తున్నానండి, ఒక చిన్న కప్పు, మీకు చెప్పలేదు. ఒక చిన్న కప్పు పల్లీలు వేసినాక అవి ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఒక కప్పు పచ్చిమిర్చి అండి. నేను 10 నుంచి ఒక 12 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అవి కారం లేవండి, అందుకే ఎక్కువ తీసుకున్నాను. మీరు చూసి తీసుకోవచ్చు. ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసేసుకుందామండి దాన్ని. ఇప్పుడు అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు వేసుకుందాం. దాంతోపాటు టమాటా కూడా వేసేస్తున్నానండి. దాంట్లోంచి వాటర్ రిలీజ్ అయ్యింది కదా, దానివల్ల ముందే టమాటా వేసేసుకున్నాను. దానికి తగినంత గల్లుప్పు వేసుకున్నాను. మీరు మామూలు సాల్ట్ అనే వేసుకోండి. దాన్ని క్లోజ్ చేసుకుంటే వాటర్ రిలీజ్ అయ్యిద్దండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచి తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం. దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవ్వాలి. వాటర్ అలా రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా తగినంత చింతపండు అండి కొద్దిగా వేస్తున్నాను, కారం ఉండకుండా. చింతపండు వేసినాక అది ఎగిరిపోయే వరకు ఉంచాలండి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు. అదంతా ఎగిరిపోయినాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు మిక్సీ చేసుకోవాలండి. కొద్దిగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసానండి, ఒక 4 వేసి మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టినాక ఇప్పుడు అది చల్లారినాక దీన్ని దాంట్లో వేసేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర, వెల్లిపాయలు వేస్తాం కదండి, మొత్తం కలిపేసేసి తాలింపు పెట్టుకుందామండి. పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బీరకాయ పచ్చడి.